Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day శబ్దం స్టారింగ్ బై ఆది పెనిశెట్టి గారు అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ చూసిన తర్వాత ఏ సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చారు మన ఆది పెనిశెట్టి గారు. ఇంకా మూవీ ఎలా ఉందని ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మూవీలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా యూనిక్ మేకింగ్ గానీ విజువల్స్ గానీ చాలా బాగా అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో నాకు మంచి ఒక రైటింగ్ స్కిల్స్ అయితే కనపడ్డాయి భయ్య మూవీలో. ముఖ్యంగా తమన్ గారు ఇచ్చిన బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన హీరో వచ్చి ఒక పారానార్మలిక్ యాక్టివిటీస్ ని అలాంటి కేసెస్ ని సాల్వ్ చేసే మన హీరో అయితే అలాంటి కేస్ కి మన హీరోకి సంబంధం ఏంటి, శబ్దానికి కేస్ కి ఉన్న సంబంధం ఏంటి, ఫైనల్ గా ఆ మిస్టరీ ఏంటి, మన హీరో రివీల్ చేశాడా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇంకా మీరు మూవీ చూడబడలేదు. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా ఒక మంచి యూనిక్ క్రాఫ్టెడ్ హారర్ ఫిలిం రీసెంట్ టైమ్ లో ఇదే బెస్ట్ నాకు అనిపించింది ఫ్రెండ్స్. తమన్ ఇచ్చిన బీజిఎం స్కోర్ అయితే చాలా బాగా అయితే ఎలివేట్ అయింది. ముఖ్యంగా ఎక్స్ట్రాడినరీ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, ఇంకా విజువల్స్, లుక్స్ ఆర్ డార్క్ థీమ్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో అయితే టెక్నికల్ గా సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. అవి ముఖ్యంగా ఆడియన్స్ ని మంచి పల్స్ తో, థ్రిల్లింగ్ గా ఆస్పెక్ట్స్ తో ఎవ్రీ సీన్ ని చాలా బాగా ఎంగేజ్ చేసే విధంగా డైరెక్టర్ అయితే ఆడియన్స్ కి ఇంప్రెసివ్ గా అయితే చూపిస్తాడు. మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ గానీ, రీసెర్చ్ చేసేది గానీ, ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ, సైన్స్ గానీ ఒక హారర్ అండ్ ఎమోషన్ ని ఎలా కనెక్ట్ చేశాడంటే డైరెక్టర్ ఇటు టెక్నికల్ గాను అటు ఎమోషనల్ గా గానీ ఇన్వెస్టిగేషన్ ని చాలా ఇంటెలిజెంట్ గా, ఆడియన్స్ ని చాలా లాజికల్ గా అయితే టచ్ చేశాడు. ఎస్పెషల్లీ మెయిన్ గా సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో విజువల్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ, ఆ డిజైనింగ్ ప్యాటర్న్స్ అనేవి ఒక థ్రిల్లింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి కంబ్యాక్ ఇచ్చినట్టు ఎక్సలెంట్ గా టెక్నికల్ సపోర్ట్ తో బాగా తీశారు. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా వరకు ఒక లో బడ్జెట్ లో తీసినట్టుగా మనకు అనిపించదు. మూవీలో స్టోరీ విషయానికి వస్తే స్టోరీ కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంది. ఇంకా మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నాకు ఇంకొంచెం థ్రిల్లింగ్ గా, హారరిస్టిక్ గా, అంటే సడన్ గా జిమిక్లు ఇచ్చే ఒక జంప్ చేసే జంప్ కట్స్ ఉంటే ఇంకా బాగుండేది. అంటే సడన్ సర్ప్రైజెస్ ఉంటే ఇంకా బాగుండి అనిపించింది నాకు. ఇంకా మోస్ట్లీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోగా మనకు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఆది పెనిశెట్టి గారు. అండ్ అటు ఇటు మూవీగా కాకుండా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీని తీసుకొచ్చారు మన ముందుకి. మూవీలో యాక్టింగ్ పరంగా గానీ ఆయన పాత స్కిల్స్ ని మనకు చాలా బాగా అయితే పోర్ట్రేట్ చేసి చూపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ, ఆయన లుక్స్, యాక్టింగ్ అనేది ఎక్కడ అయితే మారలేదు. ఆయన మూవీలో ఉన్న ప్రతి ఇంటెలిజెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ లో చాలా బాగా అయితే కన్వేయింగ్ గా ఒక మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ పాయింట్స్ తో మనకు బాగా ఎంగేజ్ చేశారు తన యాక్టింగ్ తో. మూవీలో లక్ష్మీ మేనన్ గారి క్యారెక్టరైజేషన్ అయితే ఆమె ఎక్సలెన్సీ పర్ఫార్మెన్స్ తో ఎక్కడ బోర్ కొట్టనీయకుండా ఆమె క్యారెక్టరైజేషన్ ని చాలా రిప్రజెంటేటివ్ గా, ఆమె డైలాగ్ డెలివరీ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ చాలా ఇన్వాల్వ్మెంట్ తో యాక్టింగ్ అనేది పర్ఫార్మెన్స్ బాగా అయితే ఇంప్రూవ్ అయింది. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది, డైలాగ్ డెలివరీ గానీ. అండ్ ఒక కీ పాయింట్స్ తో ఆమె క్యారెక్టరైజేషన్ ని బాగా డిజైన్ చేశారు డైరెక్టర్. ఇంకా లైలా గారి గురించి మాట్లాడుకుంటే ఒక మంచి క్యారెక్టరైజేషన్ తో చాలా బాగానే ఉంది ఆమె క్యారెక్టరైజేషన్ కూడా. ఇంకా రెడిన్ కింగ్స్లే క్యారెక్టరైజేషన్ అయితే చెప్పబడలేదు. ఒక మంచి ఇంప్లిమెంటింగ్ మెయిన్ క్యారెక్టర్ గా అయితే బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. అండ్ మూవీలో సిమ్రాన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా ఓకే, బానే ఉంది మూవీకి. ఇంకా మిస్టర్ భాస్కర్ గాని, రాజీవ్ మీనన్ అండ్ వివేక్ ప్రశాంత్, అభినయ, వీళ్ళ అదర్ క్యారెక్టర్స్ అంతా మూవీకి బాగానే లీడ్ రోల్స్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా మూవీలో డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి వైశాలి మూవీ తీశారు కదా, ఆ మూవీ డైరెక్టరే అనమాట ఈ మూవీని కూడా తీసింది. ఇక్కడ డైరెక్టర్ వైశాలి మూవీలో అయితే మనకి వాటర్ తో రిప్రజెంట్ చేస్తే, ఈ మూవీలో అయితే మెయిన్ గా అయితే శబ్దంతో అయితే రిప్రజెంట్ చేశాడు. బట్ రెండు మూవీస్ ఒక యూనిక్ కాన్సెప్ట్ తో అయితే ప్రెజెంట్ చేశారు మన డైరెక్టర్. ఆ డైరెక్టర్ పేరు వచ్చేసరికి అరివలగన్ వెంకటాచలం గారు. ఈయన రాసుకున్న స్టోరీస్ గానీ, ఆ రైటింగ్స్ గానీ మీరు మూవీ చూస్తే మాత్రం మంచి ఆడియన్స్ ని ఎగ్జైట్మెంట్, ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. మూవీలో ఆయన టేకింగ్, మేకింగ్ గురించి గానీ చూస్తే మాత్రం మెయిన్ గా ఆయన పోర్ట్రేట్ చేసిన విజన్ అనేది బాగా మీకు అర్థమవుతుంది. ఆయన తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ గానీ ఆడియన్స్ ని ఎలా థ్రిల్లింగ్ తో, హారరిస్టిక్ గా ఎవ్రీ సీన్ ని చాలా బాగా చూపించాలా, ఎక్కడా బోర్ కొట్టకుండా అనే కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ తోనే ఈ మూవీని బాగా డైరెక్ట్ చేశారు. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి యూనిక్ మూవీ అనిపించింది. మీరు గనక మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7.9/10 అయితే ఇస్తున్నాను. మూవీ అయితే బాగుంది గాయ్స్. మీరు ఇంకా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారో లేదా ఓటీటీలో చూస్తారో ఇంకా మీ చాయిస్. మూవీ చూస్తే ఇంకా మీకు నచ్చలేదో నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.
ఇంకో వీడియోలో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.